నమస్తే, నా పేరు కళ్యాణ్ తెనటి. పిల్లలు అబద్ధాలు ఎందుకు చెప్తారు? అబద్ధం మంచిది కాదు. అది ఇనీషియల్ స్టేజ్లోనే స్టాప్ చేయండి. అబద్ధం అనేది సీరియస్ తీసుకోండి. వాళ్ళు బేసికల్గా అమ్మ తిడుతుందో, నాన్న కొడతాడో అని అబద్ధం చెప్పేస్తే సేఫ్ అయిపోతామని అనుకుంటారు. కానీ వాళ్ళకి అబద్ధం చెప్పడం తప్పని, అబద్ధం చెప్తే పనిష్మెంట్ ఉంటుందని, దానివల్ల చాలా అబద్ధాలు ఇంకా చెప్పాల్సి వస్తుందని ఎక్స్ప్లెయిన్ చేసి, నిజం ఎప్పుడు చెప్తే దానివల్ల పనిష్మెంట్ రాదు, మీకు ఏది కరెక్టో ఏది రాంగో తెలిసేంత వరకు మీరు నిజాయితీగా ఉండడానికి ప్రయత్నించాలి అనే వర్షన్ని మీరు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. కొంతమంది పిల్లలు అటెన్షన్ కోసం చెప్తారు. నార్మల్గా చెప్తుంటే వినట్లేదు అమ్మా నాన్న బాగా బిజీ ఉన్నారు, సో నేను ఒకవేళ అబద్ధం చెప్తే వాళ్ళు వెంటనే నాకు అటెన్షన్ ఇచ్చి నా దగ్గర ఉంటారు అనే ఒక థాట్ ప్రాసెస్ లో కూడా అబద్ధాలు చెప్తారు. అందుకే పిల్లలతో 10 to 15 minutes కూర్చుని డిస్కషన్ పెట్టండి. స్కూల్లో ఎలా ఉంది, ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు, నిన్న ఎవరైనా తిట్టారా, నువ్వెవరైనా కొట్టావా. కొంతమంది వాళ్ళు ఊహించేసుకుని ఇది నిజమే అనుకుని అబద్ధం చెప్పేస్తుంటారు. అంటే వాళ్ళు అనుకున్న ఒక స్టోరీ అదే నిజం అనుకుని మనం క్వశ్చన్ వేయగానే అవును కాదు, చేయలేదు అని అది వాళ్ళు దాచిపెట్టేసుకుని వాళ్ళు ఒక స్టోరీ లోపల ఉన్న క్యారెక్టర్ ని ఆర్ ఐటమ్ ని సేవ్ చేస్తున్నా అనే భావనలో ఉండే ఛాన్సెస్ ఉంటాయి. వాళ్ళకి ఎందుకు ఇలా చేస్తున్నానా, దేనివల్ల ఏంటి దాచిపెడుతున్నావు, ఓకే ఇది స్టోరీ, స్టేట్ ఆఫ్ డ్రీమ్ ల్యాండ్ లో ఉండిపోతారు, ఊహాలోకంలో ఉండిపోతారు. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. పిల్లలు చెప్తే నేర్చుకోరు, వాళ్ళు చూసే నేర్చుకుంటారు. ఒకవేళ మీరు వాళ్ళ ముందు ఫోన్లో అబద్ధాలు చెప్పినా, ఫ్రెండ్స్తో అబద్ధాలు చెప్పినా, ఇంట్లో అబద్ధాలు చెప్పినా, వైఫ్కి అబద్ధాలు చెప్పినా, వాళ్ళ అమ్మకి అబద్ధాలు చెప్పినా, మీ మదర్కి అబద్ధాలు చెప్పినా, ఇవన్నీ వాళ్ళు రికార్డ్ చేసుకుంటుంటారు. ఓకే నాన్న చేశారు, అమ్మ చేసింది కాబట్టి ఇది తప్పు కాదని వాళ్ళు అబద్ధాలు చెప్పడం అనే పాయింట్ ని కన్ఫర్మ్ చేసేసుకుంటారు. గుర్తుపెట్టుకోండి, పిల్లల ముందు నిజాయితీగా ఉండండి. వాళ్ళ ముందు అబద్ధాలు ఆడద్దు. చాలా టఫ్, కానీ ఆడద్దు. వాళ్ళు రికార్డ్ చేసేస్తారు మైండ్ లో, సబ్ కాన్షియస్ మైండ్ లో అన్ని రికార్డ్ అయిపోతుంటాయి. కొంతమంది పిల్లలు హోంవర్క్ చేయాలి, కష్టం ఉంటుంది, ఆర్ హోంవర్క్ బుక్ ఓపెన్ చేస్తే, స్కూల్ బుక్ ఓపెన్ చేస్తే అన్ని మిస్టేక్స్ ఉంటాయని హోంవర్క్ కంప్లీట్ చేశాను, నా ఎగ్జామ్ బాగా రాశాను అని అన్ని రాశానంటారు. కానీ రిజల్ట్ చూడగానే ఫెయిల్ అయిపోతారు, తక్కువ మార్క్స్ వస్తాయి. ఇది ఎందుకంటే వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం క్లారిటీ రాలేదు. వాట్ ఈజ్ రెస్పాన్సిబిలిటీ, అసలు రెస్పాన్సిబిలిటీ అంటే ఏంటి అనేది క్లారిటీ వస్తే వాళ్ళు బాధ్యత తీసుకుని థింగ్స్ ఒక్కొక్క స్టెప్ ని బెటర్ గా చేసుకుంటారు. పిల్లలు బంగారాలు. వాళ్ళని అర్థం చేసుకునే పవర్ మనకుండాలి. వాళ్ళని బ్లేమ్ చేసే ప్రసక్తే లేదు. పిల్లలకి నిజం చెప్తే చాలా బెస్ట్, సేఫ్ అని అనిపిస్తే అబద్ధాలు చెప్పరు.